హే ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? సో దేవుడు మనల్ని చూసి చిరునవ్వు ఎప్పుడు నవ్వుతారు? ఆయన సంఖ్యాకాండం 6:25లో, అదేవిధంగా కీర్తనలు 119, 135లో ఉంటుంది కదా, నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేయము అని చెప్పేసి. అదే కొన్ని యాంప్లిఫైడ్ బైబిల్ వర్షన్స్లో మనం చూస్తే ఆయన చిరునవ్వు మన మీద అంటే చిరునవ్వు చూపించాలని. సో మనల్ని చూసినప్పుడు దేవుడు ఎప్పుడు చిరునవ్వు నవ్వగలుగుతారు? ఆయన మొహం నిండా స్మైల్ ఎప్పుడు ఉంటుంది? అది ఎప్పుడో తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఆయనని సుప్రీంగా, ఆయన్ని మాత్రమే ప్రేమించినప్పుడు ఆయన ముఖం నిండా చిరునవ్వు ఉంటుంది. అదే కదా బైబిల్లో ఫస్ట్ కమాండ్మెంట్, లైక్ నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించాలి అని చెప్పేసి. అలా మనం ఎప్పుడైతే కంప్లీట్గా పూర్ణ మనసుతో ఆయన ప్రేమిస్తామో, ఆయన మనల్ని చూసినప్పుడు ఆయన ముఖం నిండా చిరునవ్వుతో మనల్ని చూస్తూ ఉంటారు. సెకండ్ థింగ్, ఆయనని మనము కంప్లీట్గా ట్రస్ట్ చేసినప్పుడు, అంటే ఆయన ఏది చెప్పినా కూడా, ఏది జరిగినా కూడా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా, మన జీవితంలో జరిగే పరిస్థితులు అండ్ ఆయన చెప్పే వాక్యానికి అసలు మ్యాచ్ అవ్వకపోయినా కూడా ఆయనని కంప్లీట్గా నమ్మినప్పుడు ఆయన మనని చిరునవ్వుతో చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నోవాహు ఓడ కట్టినప్పుడు ఆయన ఓడ కట్టే ఆ ల్యాండ్ అంతా కూడా డ్రై ప్లేస్, అంటే ఎడారి లాంటి ప్రాంతంలో ఆయన ఓడ కట్టడం స్టార్ట్ చేశాడు. అండ్ అప్పటి వరకు వర్షం అనే పేరుని కూడా తను వినలేదు. ఫస్ట్ టైం గాడ్ ఆయనకి చెప్పారు వర్షం పడుతుందని. ఆ టైంలో కూడా ఏది లోకం ఏమంటుంది, లేదా ఇది నేను విన్నానా, ఇది ముందు జరిగిందా, ఇప్పుడు మళ్ళీ జరుగుతుందా అనే ఏ ఆలోచన లేకుండా గాడ్ చెప్పారు, నేను నమ్ముతున్నాను అని కంప్లీట్గా నోవాహు ఆయనని ట్రస్ట్ చేశాడు. అలా మనం నమ్మినప్పుడు ఆయన ముఖ కాంతి, ఆయన చిరునవ్వు మన మీద ప్రకాశింపబడుతుంది. అదేవిధంగా ఆయన ఏం చెప్పినా కూడా, ఆయన ప్రామిసెస్, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి అబ్రహాములాగా విశ్వాసంతో ఎన్ని సంవత్సరాలైనా ఏదైనా కూడా ఎక్కడ చెదరకుండా అలా నమ్మకంతో ఆయన వైపు చూసినప్పుడు, ఆ విశ్వాసాన్ని చూసి, బైబిల్లో ఉంటుంది కదా, విశ్వాసం మాత్రమే ఆయనని ఎంతగానో ప్లీజ్ చేస్తుంది అని చెప్పేసి. సో విశ్వాసం లేకుండా దేవుణ్ణి మనం ప్లీజ్ చేయలేము. నెక్స్ట్, ఆయనకి ఎప్పుడైతే మనం కంప్లీట్గా ఒబే అవుతామో, అంటే ఆయన చెప్పిన మాటకి, ఆయన చెప్పిన వాగ్దానానికి, ఏదైనా ఇప్పుడు అబ్రహాంకి చెప్పారు ఇక్కడ నుండి నువ్వు వెళ్ళు, అక్కడ ఉండు అని చెప్పేసి, వెంటనే తను అక్కడి నుండి బయలుదేరి అన్నీ విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. సో దేవుడికి ఎప్పుడైతే కంప్లీట్గా ఒబే అవుతామో, ఆయన చెప్పిన మాటని ప్రతిదీ చెప్పింది చెప్పినట్టుగా చేస్తామో, ఆయన ముఖకాంతి, ఆయన స్మైల్ అనేది మన పైన అలా కురిపిస్తారు. ఆయన మనల్ని స్మైలింగ్ ఫేస్తో మనల్ని చూస్తూ ఉంటారు. ఆ తర్వాత మనం ఎప్పుడైతే ఆయనని స్తుతిస్తామో, మనస్ఫూర్తిగా ఆయనని స్తుతించినప్పుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, ఏది ఉన్నా ఏది లేకున్నా కంప్లైంట్స్ చేయడం కాకుండా ఆయనని హోల్ హార్టెడ్గా ఎప్పుడైతే మనం స్తుతిస్తామో, ఉన్నదాన్ని బట్టి ఆయన ముఖకాంతిని మన మీద ప్రకాశింపజేస్తారు.